హలో అండి, నమస్తే. నేతి బీరకాయ పచ్చడి. ముందుగా నేతి బీరకాయ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి తొక్కు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. మామూలు బీరకాయ అయితే కొంచెం కడుపులు అవన్నీ ఉంటాయి, దీనికి అలా కూడా ఉండదు. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని పోపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో నేతి బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఉప్పు, పసుపు అన్నీ వేసి నిదానంగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది ఈలోపుగా మనం నేతి బీరకాయలో అసలు ఏమేమి ఉంటాయి, చాలామంది బీరకాయ కానీ నేతి బీరకాయ కానీ అంటే అదేదో పస్తెం కూరలాగా మామూలు వాళ్ళు తినకూడదేమో, మేము బాగానే ఉన్నాం మాకెందుకు బీరకాయలు అని అనుకుంటూ ఉంటారు. కానీ నేతి బీరకాయలో కానీ ఎన్నెన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే ఎవ్వరూ కూడా వీటిని వదిలిపెట్టరు. జనరల్గా బీరకాయ కానీ నేతి బీరకాయ కానీ ఈ రెండిట్లో కూడా మనకి పీచు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, జింక్, ఐరన్, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం, థైమిన్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే మొలల వ్యాధిని అంటే పైల్స్ని నివారిస్తుంది. అలాగే దీంట్లో ఉండే పెప్టైడ్స్, ఆల్కలైడ్స్ ఇవన్నీ కూడా మన యూరిన్లో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. షుగర్ ఉన్నవాళ్ళు ఇవి తీసుకుంటూ ఉంటే ఎక్కువగా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఇంకా లివర్ కూడా ఏమన్నా మనకి ఇబ్బంది ఉన్నా, లివర్ ఫంక్షనింగ్ కొంచెం దెబ్బతిని ఉన్నా కూడా దాన్ని కూడా ఇది చాలా బాగా మెరుగు చేస్తుంది. అలాగే కంటి నరాలు బలహీనంగా ఉండి దానివల్ల ఇబ్బంది ఉంటే కూడా అది కూడా ఇది మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ ఏ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా చేస్తుంది. జాండీస్ వచ్చిన వాళ్ళు కూడా బీరకాయ రసం కానీ నేతి బీరకాయ రసం కానీ తాగడం వల్ల చాలా చాలా మంచిది. దీనివల్ల వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా బీరకాయ, నేతి బీరకాయ తింటూ ఉంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూశారు కదా. కాబట్టి దీన్ని ఒక పస్థ్యం కూరలాగా కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఆరోగ్యంగా అవడానికి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. మనకిప్పుడు నేతి బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిపోయాయి. వీటిని మిక్సీ వేసేసుకుని ఆల్రెడీ మనం ముందుగానే పోపు సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పోపును వేసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.